అక్కడ నీళ్లు రాలేదని ఎవరు అనడం లేదు. అక్కడ చర్చ అంతా అవినీతి జరిగింది, నిబంధనలు పాటించలేదు. కొందరు ఐఏఎస్ అధికారులు, మాజీ అప్పటి మంత్రులు, సీఎం కేసీఆర్ ఒక సాంకేతిక పద్ధతులు పాటించకుండా ఇది ఇంజనీర్ల కమిటీని కూడా పక్కకు పెట్టి పని చేశారు అనేది ప్రధాన ఆరోపణ. అయితే ఈ ఆరోపణ ఏ మేరకు ఎవరు దాన్ని సర్టిఫై చేయాల్సి ఉంటుంది? ఈ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు కానీ దర్యాప్తు చేయరు. కాబట్టి ఏ దర్యాప్తు సంస్థ మీద మీకు నమ్మకం ఉంది? ఎవరు దర్యాప్తు చేస్తే బాగుంటుందని కోరుతారు? అంటే నేనొకటి ఈ దర్యాప్తు సంస్థ అనేది కాదు, వాస్తవాలు. ఇప్పుడు కమిషన్ పోయింది, అక్కడ వాస్తవాలు చెప్పండి. అంటే గతంలో అది ఎట్లా నిర్మాణం అయింది, ఎవరెవరి ఆమోదాలు వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర కూడా ఉంటుంది కదా, అక్కడి నుంచి పర్మిషన్ వచ్చింది కదా, మరి గవ్వే కదా మనకు ఆధారాలు. అవన్నీ ఆధారాలు ఉన్నప్పుడు ఇది తప్పు అనేది మీరు ఎట్లా చెప్పగలుగుతారు? అంటే కావాలని, అంటే కక్షపూరితంగా ఏదో ఒక రకంగా వీళ్ళని బదనం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని, వాళ్ళ కేసీఆర్ గారిని ఇరుకున పెట్టాలి అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇవాళ డెవలప్మెంట్ అనేది లేదు ఇక్కడ. ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధి చేద్దాము, ఈ పనులు చేయాలి, ప్రజలకు ఈ అవసరాలు ఉన్నాయనేది రేవంత్ రెడ్డి ఆలోచిస్తలేడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పేటి నిజాలే అయితే ఇవాళ టీఆర్ఎస్ నుంచి మా హరీష్ అన్న వస్తాడు, కేటీఆర్ వస్తాడు. మీకు దమ్ముంటే మీరు ఆధారాలతో సహా మీరు రండి, చర్చ పెట్టండి. చర్చ పెడితే అక్కడే తెలుస్తుంది కదా ఏది నిజము. ప్రకటించారు కదా, చర్చ పెడతామని ప్రకటించారు. మరి ఎందుకు పెట్టట్లేదు? పెట్టండి, మీరు అందరికీ మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వండి. కానీ ఆ ధైర్యం వాళ్ళకు లేదు. పెడతా అని అంటున్నాడు కానీ మరి ముందుకే వస్తలేడు. అంటే అవన్నీ అబద్ధాలు కాబట్టి ఆ ధైర్యం చేస్తలేరని నేను భావిస్తున్నాను.